ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేను ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రావు రిలీజ్ చేస్తలేడు? ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు? ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి, మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలనంటే చాలా సందర్భాల్లో చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్లోనన్నా మనము జాబ్స్ని నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీ హయాంలో మీరు పదే పదే మేము ఇచ్చిన నోటిఫికేషను, మేము పెట్టిన ఎగ్జాము, మీరు నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతారు. మరి 2016, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్లు 2023 వరకు 2017 దగ్గర ఉత్త టీజీపీఎస్సీ పరిధిలోనే ఇది 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్, 24 వివిధ నోటిఫికేషన్స్కి సంబంధించిన డాక్యుమెంట్. ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తా ఈ డాక్యుమెంట్ని. ఈ డాక్యుమెంట్లో దాదాపు 14,714 పోస్టులకి సంబంధించింది. ఇది ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో. ఈ నోటిఫికేషన్స్ 2017కి వెళ్ళి మొదలు పెడితే 2022 వరకు వివిధ నోటిఫికేషన్స్ని గత ప్రభుత్వము ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు 2017లో నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు గాడిద పళ్ళు దోమినవా? కోర్టు కేసులలో ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా, వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా, స్పందించకుండా, సమస్యల్ని పరిష్కరించకుండా, నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి నీ బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు. పాపం ఈ 14,000 మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలనే ఒక సోయి నీకు లేకుండే, ఆ సోయి, ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే.